రుణమాఫీపై ఎమ్మెల్యే సామేలను నిలదీసిన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం వెంకేపల్లి గ్రామ మహిళలు ఎన్నికల సమయంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎందుకు చెప్పారని అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని కూడా ఇంతవరకు ఊసేలేదని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని కరాఖండిగా చెప్పిన గ్రామ మహిళలు అని చేయలేదు. చేయకపోతే ఈ జనం పట్టుకోలేక పడలేక అని ఉంది. చేస్తేనేమో చేయదు. లేకపోతే నువ్వు 2 అన్నావు, 2 చెయ్యి. 2 2.5 3 చెయ్యకు, పై చెయ్యకు. అట్లా జనం ఉన్నారు. ఒక్కొక్కరు చెప్పు 2 లక్షల వరకు ఏదో టెక్నికల్ ప్రాబ్లమా ఏదో ఉంటే దాన్ని కూడా సరి చేసి మొన్న 2,878 కోట్లు ఆ పైసలను జమ కాగానే మీ అకౌంట్లో పడుతుంది. అందరికీ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎందుకంటే ఒకసారి ఇచ్చేస్తే మళ్ళీ అడగడు కదా. అందుకోసమని ప్రభుత్వం ఇంకో మాట చెప్తాయి. పోయిన సంవత్సరం ఉన్న సర్కారు 3 లక్షలు అమ్మా, ఇప్పుడు ఆయన తెచ్చిన అప్పుకు వచ్చే ఆమ్దానికి మొత్తం 6,000 చిల్లర 6,000 కోట్ల రూపాయలు చిల్లర అక్కడ కట్టాలి, ఈ రుణమాఫీ చేయాలి. అందుకోసం చిన్న చిన్న ఇప్పుడే సంసారం చక్కబడుతుంది. 1 ఏడాది అయింది. జర మీరు కూడా ఓపిక పట్టుకోవాలి. కావాలంటే మేము ఓపిక పడుతూనే ఉన్నాం. ఇంకేం డబ్బులు పోయి యాసంగి వస్తుంది. ఇది లేదు అది లేదు. సర్పంచ్ ఓటు ఒక్కటి కూడా అంట మీద ఉన్నాం మేము.